అందరికీ నమస్కారం. రైల్వే టికెట్ సమయం మార్పు. కేంద్రం సంచలన ప్రకటన. ఈ విషయాలు నేను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా రైల్వే టికెట్ సమయం ఎందుకు మార్చారో, అసలు ఏమేమి మార్పులు చేశారనే విషయం కూడా మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతీయ రైల్వేలు ఈరోజు కొన్ని ముఖ్యమైన నియమాలు, మార్పులను ప్రవేశపెట్టింది. తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు అదేవిధంగా 2025లో రాత్రే అనేక కొత్త మార్పులు అమలులోకి తెచ్చి వచ్చాయి. అయితే రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు ఇప్పుడు ఈ కొత్త నిబంధనలను పాటించడం ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలరని అధికారికంగా ప్రకటించారు. ఐఆర్‌సీటీసీ అమలు చేసిన కొత్త నిబంధనలతో ప్రయాణికులు పాటించాల్సిన మార్పులు ఇక్కడ ఉన్నాయి. రైలు ప్రయాణికులకు రైలు సేవలను సులభతరం చేయడానికి మరియు మెరుగ్గా చేయడానికి భారతీయ రైల్వేలు నిరంతరం వివిధ కొత్త చొరవలు మరియు కొత్త నియమాలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఈ సంవత్సరం భారతీయ రైల్వేలు తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలలో కొన్ని ముఖ్యమైన మార్పులను అమలు చేసింది. ఐఆర్‌సీటీసీ కొత్త నియమాలు తత్కాల్ టికెట్ బుకింగ్ ఎక్కువై ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉండదు. సమయం మారిందని దయచేసి గమనించాలి. అయితే ఈ కొత్త తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు రైలు సేవలను ప్రయాణికులకు మరింత సరళంగా మరియు పారదర్శకంగా మారుస్తామని ఐఆర్‌సీటీసీ ఆశిస్తోంది. చివరి నిమిషంలో ప్రయాణించే వారికి తత్కాల్ టికెట్లు ఒక వరం లాంటివి. తత్కాల్ బుకింగ్ ప్రక్రియ చివరి నిమిషంలో టికెట్లు అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఇది ఎటువంటి అడ్డంకులు లేకుండా తుది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మార్పు కొత్త 2025 తత్కాల్ టికెట్ బుకింగ్ నిబంధనల ప్రకారం తత్కాల్ టికెట్ బుకింగ్ ఇప్పుడు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే గతంలో తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం 10 గంటలుగా కావడం గమనార్హం. అయితే ఏసీ మరియు నాన్ ఏసీ కంపార్ట్మెంట్‌లో ప్రత్యేక కేటాయింపు. ఏసీ మరియు నాన్ ఏసీ కోచ్‌లకు తత్కాల్ టికెట్ల కోసం రైల్వేలు ప్రత్యేక కోటాను నిర్ణయించాయి. దీనివల్ల ప్రయాణికులు తమకు నచ్చిన సీట్లు పొందే అవకాశాలు పెరుగుతాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అదేవిధంగా తత్కాల్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ధర నిర్ణయ విధానాన్ని ఈ కొత్త తత్కాల నియామకాలు 2025లో అమలు చేయబడింది. ఈ విధంగా కింది ప్రయాణికులు డిమాండ్ మరియు లభ్యతను బట్టి టికెట్ ధరలో హెచ్చుతగ్గులను నేరుగా చూడవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు ఎక్కువ పారదర్శకత లభిస్తుంది. అదేవిధంగా తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఆధార్ కార్డు ఇకపై తప్పనిసరి అని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. నకిలీ జనన ధృవీకరణ పత్రాలను ఉపయోగించి ఇతరులతో బుకింగ్ చేసుకునే సంఘటనలను తగ్గించడానికి ఇప్పుడు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నారు. అదేవిధంగా వాపసులకు సడలింపు నిబంధనలు కూడా ఇవ్వడం జరిగింది. తత్కాల్ టికెట్ల వాపసు నిబంధనలో కొన్ని సడలింపులు కల్పించబడ్డాయి. ప్రయాణానికి 24 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసినప్పటికీ ప్రయాణికులు ఇప్పుడు అధిక వాపసు పొందగలరని ఐఆర్‌సీటీసీ తెలిపింది. రైలులో ప్రయాణించాలనుకునే వారు ప్రయాణికులు మరియు ప్రజలు ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడం మరియు తదనుగుణంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమని ఐఆర్‌సీటీసీ తెలిపింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.